తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వము. ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. తెలంగాణ ప్రాంతం వాళ్ళు దిష్టి పెట్టారు. అంటే ఒక సర్టెన్ హోదాలో ఉన్నటువంటి సందర్భంలో తను మాట్లాడేటువంటి మాటల్లో ఎక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. భరద్వాజ గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో తెలంగాణలో ఆడనీయం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తప్పు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, ఇలాంటి మాటలన్నీ వినపడుతున్నాయి, ఇలాంటి తమ్ములేస్ అన్నీ కనపడుతున్నాయి. అసలు ఈ ఇష్యూ గురించి తెలియని వాళ్ళకి సంక్లుష్టంగా అసలు ఏం జరిగింది అనేది ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే, అంటే కోనసీమ పర్యటనకు వెళ్ళాడు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో. అవును, మొన్న అనుకుంటా కదా. వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయన కొబ్బరి పంటకి ఒక రకంగా తెగులు వచ్చింది. రెండోది నీటిపారుదల సరిగా లేదు. నీటిపారుదల సరిగా లేకపోవడానికి కారణం కాలువల పూడికలు తీయకపోవడం. ఈ విషయాలన్నిటి మీద ఆయన అక్కడ సమీక్ష నిర్వహించాడు. ఓకే. నిర్వహించిన సందర్భంగా అక్కడ అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే, ఇది పూడికలు తీయడానికి 4,000 కోట్లు అవుతుంది మొత్తం రీజియన్ అంతా, డెల్టా మొత్తం. ఈ 4,000 కోట్లు నిజానికి గత ప్రభుత్వ హయాంలో పూడికలు తీయటం అనే కార్యక్రమం జరగలేదు. కాలువలు తీయకపోవటం వలన జరిగినటువంటి నష్టము అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు ఆ మీటింగ్లో కోనసీమలో. అది చెప్పాడు ఆయన, అది ప్రకటించాడు, ప్రెస్ మీట్లో చెప్పాడు ఆ విషయం. చెప్పి అక్కడితో ఆపి ఉంటే బాగుండేది. ఆ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పాడు. చెప్పి నేరుగా మీరు ముఖ్యమంత్రిని అడగండి అని కూడా రైతులతో మాట్లాడాడు. మాట్లాడుతూ ఆయన చాలా సమస్యల్లో ఉన్నాడు అని కూడా ఈయనే అదే ముఖ్యమంత్రి వ్యాఖ్యానం చేశాడు. ముఖ్యమంత్రి గారి తరఫున కూడా ఈయనే మాట్లాడాడు. మాట్లాడి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దడానికి టైం సరిపోవట్లేదు, అందుకని ఆ కష్టాల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ 4,000 కోట్ల వ్యవహారం కూడా ఆయన మీదే వేయాల్సి ఉంటుంది అని మాట్లాడుతూ, నిజానికి నాకు చాలా బాధ వేసింది ఈ పర్యటనలో ఆ కొబ్బరి చెట్లను చూస్తుంటే అని అక్కడితో ఆగుంటే సరిపోయేది. దానికి ఎక్స్టెన్షన్గా ఒక చిన్న వెటకారపు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అది ఇప్పుడు వివాదంగా మారింది. ఎవరి దిష్టో తగిలింది అన్నాడు. అక్కడికి ఆగినా బాగానే ఉండేది. అంటే కోనసీమ అనగానే సస్యశ్యామలంగా ఉంటుందని, పచ్చని పంటలతో పైరుగాలులతో కొబ్బరి చెట్లు అందాలు, ఇలా ఒక వ్యాఖ్యానం నడుస్తుంది. ఒక నేరేటివ్ మన బుర్రల్లో ఉంది. కోనసీమ అందాలు అంటాం మనం. ఈ కోనసీమ అందాలు అనేటువంటి మాట విపరీతంగా వాడారు. కోనసీమలో వాళ్ళకి విపరీతంగా పంటలు పండేస్తాయి, కొబ్బరి తోటల నుంచి విపరీతంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇలా తెలంగాణ ప్రాంతం వాళ్ళు దిష్టి పెట్టారు. ఆ ప్రాంతం వాళ్ళు అన్నారా? విన్నట్లేదని అన్నాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ ఉద్యమ కాలంలో అట్నుంచి దిష్టి పెట్టారు. నరుడి దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి అనేది మనకు ఒక సామెత ఉంది. అందుకని ఇలాంటి సందర్భం వచ్చిందని సరదాగా చెబుతున్నట్టుగా నవ్వుతూ జోవియల్గానే అనేసాడు ఆయన. కానీ అది జోవియల్గా అన్నప్పటికీ తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలని గాయపరిచింది అనేది వాస్తవం. అంటే ఒక సర్టెన్ హోదాలో ఉన్నటువంటి సందర్భంలో తను మాట్లాడేటువంటి మాటల్లో ఎక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఇప్పుడు మనోభావాలు అనేవి అణ్వాస్త్రాలుగా మారిపోయిన సందర్భంలో మనం బతుకుతున్నాం. ఏ మాట మాట్లాడినా నిజానికి ఆయన కాన్సన్ట్రేట్ చేసి దాడి చెయ్యాలి అని వ్యూహాత్మకంగా ఆ మాట అనుంటాడని నేను అనుకోవడం లేదు. క్యాజువల్గా అలా ట్రావెల్ అయింది ఆ స్టేట్మెంట్. ఆ ట్రావెల్ అయిన సందర్భంలో కట్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇక్కడ ప్రధానంగా పట్టించుకోవాల్సింది ఆయన ఇమ్మీడియట్గా ఒక మాట సారీ చెప్పేసినా బాగుండేది.
దాని మీద విమర్శ సోషల్ మీడియాలో చాలా ఓవర్గానే రియాక్ట్ అయ్యారు తెలంగాణ ప్రాంతం నుంచి. ఇది ఎక్కడ దాకా చేరిందంటే రాజకీయ నాయకులు వాంటెడ్గా పట్టించుకోవడం లేదు, దీని వెనకాల ఇంకేదో పైరవీ నడుస్తోంది, ఈ రోజుకి తెలంగాణ రాజకీయ నాయకులు ఆంధ్ర రాజకీయ నాయకులకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అన్నదాకా సోషల్ మీడియాలో కామెంట్లు నడిచినాయి. దీంతో ఒక్కసారి ఓపెన్ ఏరియాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ స్పృహలోకి వచ్చారు. వచ్చి కోమటిరెడ్డి గారు ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలు అసలు తెలంగాణలో ఆడనివ్వము అన్నాడు. దాదాపుగా ఇలాంటి ప్రకటన ఇంకో 2-3 తెలంగాణ పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ మాట్లాడారు. అవును, ఒకళ్ళు కదండి, అన్ని పార్టీల నుంచి స్పందించే వాళ్ళు స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కూడా ప్రకటనలు వచ్చేసినాయి. అంటే ఈ ఇష్యూ ఆధారంగా తమ రాజకీయ ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న నాయకులు కూడా మాట్లాడేస్తున్నారు. అయితే దీని మొత్తం మీద ఇప్పుడు కోమటిరెడ్డి గారి ప్రకటన కొంచెం చర్చనీయాంశంగా మారింది. చర్చనీయాంశంగా మారటం అంటే ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నారు. అవును, ఉన్న సందర్భంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వము అంటే గతంలో కూడా ఇలాంటి చిన్న వివాదాస్పద ప్రకటన ఒకటి నడిచింది ఆయన వైపు నుంచి. టిక్కెట్ల రేట్ల పెంపు, ప్రీమియర్ షోస్ సంబంధించి వాళ్ళు ఎలా పర్మిషన్ తెచ్చుకున్నారో నాకు తెలియదు, నా టేబుల్ మీదకి ఫైల్ రాలేదు, ఇది కరెక్ట్ కాదు అని వ్యాఖ్యానించాడు ఆయన. ఏది ఓజీ సినిమా సందర్భంగా. అలా ఒక నెగిటివిటీ ఎక్కడ స్ప్రెడ్ అయింది, ఎందుకుంది అనేది కారణాలు తెలియదు, కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. దానికి కొనసాగింపుగా ఫర్దర్గా తెలంగాణలో ఏ రకమైనటువంటి షోస్ని అలౌ చెయ్యము అని మళ్ళీ ప్రకటించాడు ఆయన. అవును, ఈ 2 ప్రకటనల తర్వాత ఇప్పుడు ఈ ప్రకటన, తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వము అని. ఆడనివ్వము అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా రిలీజ్కున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టరు హరీష్ శంకర్, ఆయన తెలంగాణ వాడు. అవును, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఓ దర్శకుడు, పైగా ఆయన కష్టాల్లో ఉండగా ఈ ప్రాజెక్టు ఓకే అయింది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందేమో అనేటువంటి అభిప్రాయం కూడా కొంతకాలం వ్యక్తమైంది. అటువంటి టైంలో పవన్ కళ్యాణ్ చొరవ చేసి ఈ ప్రాజెక్టు ముందుకు నడిపించాడు. ఇప్పుడు ఈ సినిమా ఆపేస్తే ఏంటి పరిస్థితి అనేది, అంటే నష్టపోయేది పవన్ కళ్యాణ్ కంటే కూడా హరీష్ శంకర్ నష్టపోతాడు. ప్రొడ్యూసర్ నిర్మాతలు ఎలాగూ ఇబ్బంది పడతారు. అయితే ఏమి కావాలి వీళ్ళకి, ఆయన సారీ చెప్తే సరిపోతుందా? ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు కొంచెం అలా ఓవర్ టోన్లో వెళ్ళిన మాట వాస్తవమే, అది ఎవరి మనోభావాలు గాయపరచడానికి కాదు అనే మాట ఆయన చెప్పేస్తే సర్దుబాటు జరగచ్చు. రెండోది, తెలంగాణలో జరిగినటువంటి 24లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు కంటెస్ట్ చేశారు. ఇక్కడ చేశారు. ఒక నియోజకవర్గంలో వాళ్ళు రిమార్కబుల్ ఓట్లను సాధించారు కూడా, కుకట్పల్లిలో. రేపు రాబోయేటువంటి 29 ఎన్నికల్లో కూడా జనసేన యాక్టివ్గానే పనిచేస్తుంది ఇక్కడ అనేది వినిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో అనవసరమైన వివాదాలు రేపుకోవడం ఆయనకి మంచిది కాదు. ఇక్కడ కూడా కంటెస్ట్ చేస్తున్నాడు ఆయన. అదే ఈ సమయంలో ఈ రాజకీయ పరమైనటువంటి వివాదం ముదరకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం రాజకీయంగా కూడా ఉంది ఆయనకి. అలాగే సినిమా పరంగా ఉంది. ఆయన అభిమానులు ఉన్నారు ఇక్కడ. ఆయన అభిమానులు చాలా యాక్టివ్గా ఉన్నారు కూడా తెలంగాణలో. ఇమ్మీడియట్గా అభిమానులు రియాక్ట్ అవ్వాలి దీని మీద. రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన దగ్గర నుంచి ఒక ప్రకటన చేయించేస్తే ఈ తుఫాను, ఈ టీ కప్పులో తుఫాను ముగిసేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం జరగాలి. ఆయన కూడా ఓపెన్గా మాట చెప్పేయటం బెటర్. ఎందుకంటే ప్రజల మనోభావాలని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు మాట్లాడటం అనేది ప్రస్తుత సందర్భంలో, అంటే మనం ఆల్రెడీ రాజమౌళి వివాదం చూసాం. దాన్ని చాలా సుదీర్ఘంగానే నడిపారు మనోభావాలతో లింక్ చేసి. కాబట్టి మనోభావాలతో లింక్ అయ్యేటువంటి ఏ ప్రకటన చేయటము సబబు కాదు ఇప్పుడు. అందుకని ఒకసారి చెప్పేసి వివాదానికి ఒక ప్రాపర్ ఫుల్ స్టాప్ పెట్టేయటం అత్యవసరం. ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని పట్టించుకుని
ఇది ముదరకుండా ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించేయటం మంచిది.